ఆస్ట్రాలజీ సెప్టెంబర్ వరకు ఈ 3 రాశుల వారికి కష్టకాలం. వాహన విషయంలో కాస్త జాగ్రత్త. అయితే ఆస్ట్రాలజీ ప్రకారం కొన్ని సంచారాలు కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు కలుగజేస్తాయి. ఈ క్రమంలో కన్యా రాశిలోకి కుజుడు ప్రవేశించిన నేపథ్యంలో మిశ్రమ ఫలితాలు ఎదుర్కొనున్న రాశులు ఏవి? ప్రతికూల ఫలితాలు తగ్గించుకునేందుకు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలు తెలుసుకుందాం. కుజుడు గత నెల జూలై 28వ తేదీన కన్యా రాశిలోకి ప్రవేశించాడు. సెప్టెంబర్ 13 వరకు ఇందులోనే సంచరించనున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కుజుడు ఉగ్ర స్వభావుడు, అగ్ని తత్వగ్రహం. ఆవేశం, తొందరపాటు, అతి విశ్వాసం, దూకుడు స్వభావాలకు కారకుడిగా భావిస్తారు. అలాగే ధైర్యం, ఆత్మవిశ్వాసం, శక్తి, పట్టుదల, పోరాట పటిమ, పరాక్రమం, నాయకత్వ లక్షణాలకు ప్రతీక. కుజుడు స్థిరాస్తి భూములకు కారకుడు. జాతకంలో కుజుడు స్థానం బాగుంటే భూభాగం, భూలాభం, ఆస్తుల వృద్ధి, గృహ నిర్మాణం వంటివి సానుకూలంగా సాగుతాయి. అయితే బలహీనమైన అశుభ స్థానంలో ఉంటే ఆరోగ్యం, సంబంధాలు, ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే కుజుడు అశుభ స్థితిలో ఉంటే మానసిక ఒత్తిడి, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు వంటివి ఎదుర్కోవలసి ఉంటుంది. కుజుడు తన రాశి చక్రం మార్చుకున్న నేపథ్యంలో కొన్ని రాశులపై సానుకూల ఫలితాలు, మరికొన్ని రాశులపై ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కన్యా రాశి సహజ విధేయత, సామర్థ్యం అంగారకుడి అగ్నిశక్తితో సమానంగా ఉంటుంది. పరిస్థితులు కొన్నిసార్లు ఉద్రిక్తతలు, సంఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొనే రాశులు ఏమి? ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు పాటించాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకుందాం. కన్యా రాశిలో అంగారకుడి సంచారం వల్ల మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో అనుకోని ఖర్చులు వస్తాయి. అలాగే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబంలో కూడా కలహాలు పెరిగే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో కొన్ని కీలక నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపాటు వల్ల సమస్యలు కలిగే అవకాశం ఉంది. భూమి నిర్మాణం, వాహనం వంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ రాశి వాళ్ళు కుజుడు ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు మంగళవారం రోజు పప్పు ధాన్యాలు, రాగి పాత్రలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ కుంభరాశి వాళ్ళకి కూడా అంగారకుడి ప్రభావం కారణంగా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మానసిక ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది. విద్యార్థులకు చదువుపై ఆసక్తి తక్కువగా ఉంటుంది. కుటుంబ, ప్రేమ సంబంధాల్లో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. పిల్లల విషయంలో చిన్నపాటి ఆందోళన కలుగుతుంది. ఈ సమయంలో స్టాక్ మార్కెట్, బెట్టింగ్లు, కొత్త పెట్టుబడులు వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఈ రాశి వాళ్ళు కుజుడు ప్రతికూల ప్రభావాలను తగ్గించుకునేందుకు హనుమంతుడికి సింధూరం సమర్పించడం మంచి ఫలితాలను ఇస్తుంది. కుజుడు సంచారం వల్ల మీనరాశి వారికి సైతం మానసిక ఒత్తిడి కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మాట పట్ల జాగ్రత్త వహించాలి. మాట అదుపులో ఉంచుకోవాలి. తొందరపడి మాట్లాడకూడదు. తొందరపడి మాట్లాడితే కుటుంబంలో అసంతృప్తి, అపార్థాలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఓపికతో, అవగాహనతో పనిచేయడం చాలా ముఖ్యం. అలాగే కుజుడి ప్రతికూల ప్రభావాలను నివారించేందుకు ఆంజనేయ స్వామి పూజ చేయడం ఉత్తమం. సాధారణ పరిహారాలు: సుబ్రహ్మణ్య స్వామి కుజుడికి అధిపతి, అందువల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల శుభం కలుగుతుంది. అలాగే షష్ఠి తిథి రోజు సుబ్రహ్మణ్య అష్టకం పారాయణ చేయడం చాలా మంచిది. అలాగే ప్రతి మంగళవారం రోజు స్వామి వారికి ఆవు పాలతో అభిషేకం చేయించడం వల్ల కుజ దోష ప్రభావం తగ్గుతుంది. అలాగే మంగళవారం ఆంజనేయ స్వామి ఆరాధన కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్య గమనిక ఏంటంటే ఈ కథనంలో తెలియజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాం.
వీటిని శాస్త్రీయంగా ఆధారాలు లేకపోవచ్చు. ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం. సమయం